మద్యం తాగే అలవాటును అకస్మాత్తుగా మానేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? అసలు అలా మానేయడం సాధ్యమేనా? డి అడిక్షన్ సెంటర్లు మద్యాన్ని మాన్పించగలవా? నిపుణులు ఏం చెబుతున్నారు అన్నది వివరంగా తెలుసుకుందాం. మద్యం తాగాక అది నేరుగా పొట్టలోకి వెళ్లి మూత్రంగా బయటికి వచ్చేస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ అది శరీరంలో ఏ అవయవాలపై ప్రభావం చూపుతుందనేది చాలామందికి తెలియదు. ఆల్కహాల్ తాగిన తరువాత అది పొట్టలోని చిన్న పేగులోకి వెళ్తుంది. అక్కడ అది ఆల్డిహైడ్స్ అనే ప్రమాదకర రసాయనంగా విడిపోతుంది. ఇది రక్తం ద్వారా కాలేయానికి చేరుకుని కాలేయాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ఎవరైనా తక్కువ కాలంలో ఎక్కువ ఆల్కహాల్ తాగితే శరీరంలో ఆల్డిహైడ్ల పరిమాణం పెరిగి కాలేయం పనిచేయడం ఆగిపోతుందని డాక్టర్ ఆనంద్ గారు వివరించారు. పురుషులైనా మహిళలైనా ఆల్కహాల్ ప్రభావం అందరిలోనూ ఒకేలా ఉంటుందని, అయితే జన్యుపరంగా చూస్తే పురుషుల కంటే మహిళలకే దీనివల్ల ముప్పు ఎక్కువని డాక్టర్ ఆనంద్ గారు వివరించారు. తరచూ మద్యం తాగడం వల్ల కాలేయం మీద ప్రమాదకరమైన మచ్చలు ఏర్పడతాయి. ఇవి కాలేయాన్ని దెబ్బతీయడంతో అది ఫైబ్రోసిస్ కు దారితీస్తుంది. కాలేయంలో కణాలు బరువెక్కడం, మృదుత్వాన్ని కోల్పోవడం వంటివి జరిగి ఇది లివర్ సిరోసిస్ కు దారితీస్తుంది. అలా మంచి కణాల స్థానంలో మచ్చలున్న బరువైన కణాల సంఖ్య పెరుగుతుందని డాక్టర్ ఆనంద్ గారు వివరించారు. అయితే ఈ వ్యాధి తీవ్రత ఎంత త్వరగా బయటపడుతుందనేది వారి కణజాల నిర్మాణం, వారు ఎంత ఆల్కహాల్ తీసుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మద్యం తాగే మహిళల్లో కాలేయ సమస్యలు త్వరగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మద్యపానం వల్ల దేశవ్యాప్తంగా కాలేయ వ్యాధుల రోగుల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారతీయుల్లోని ప్రతి 5గురిలో ఒకరికి కాలేయ సంబంధిత వ్యాధి ఉంది. కాలేయ వ్యాధుల వల్ల చనిపోతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. మద్యపానం వల్ల కలిగే ప్రధాన సమస్యను లివర్ సిరోసిస్ అంటారని డాక్టర్ ఆనంద్ గారు వివరించారు. లివర్ సిరోసిస్ దీర్ఘకాలం కొనసాగితే కాలేయంలోని కణాల్లో వాపు పెరుగుతుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఇదిలాగే కొనసాగితే కాలేయం పనిచేయడం నెమ్మదిగా తగ్గిపోతుంది. శరీరంలో శక్తి కోల్పోవడం, కండరాల బలహీనత, డీహైడ్రేషన్, కామెర్లు, వాంతి చేసుకున్నప్పుడు రక్తం పడటం లాంటివి లివర్ సిరోసిస్ లక్షణాలు. సరైన ఆహారం తీసుకోకుండా అతిగా మద్యం తాగేవారిలో ఈ సమస్య వస్తుంది. కామెర్లు, రక్తం గడ్డకట్టడంతో పాటు మెదడులోని కణజాలాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. మీరు ఎంత మద్యం తాగుతున్నారనేది కాదు, మద్యపానం వల్ల దీర్ఘకాలంలో కాలేయం దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో కాలేయం హఠాత్తుగా పనిచేయడం మానేస్తుంది అని డాక్టర్ ఆనంద్ గారు వివరించారు. కాలేయం అనారోగ్యానికి సంబంధించి 3 సందర్భాల్లో చికిత్స అవసరం. రోగుల పరిస్థితిని బట్టి వైద్యం చేస్తారని ఆయన చెప్పారు. కొంతమంది ఎంత మద్యం తాగినా నియంత్రణ కోల్పోకుండా ప్రవర్తిస్తుంటారు. అయితే రోజు కొద్ది మొత్తంలో ఆల్కహాల్ని తీసుకోవడం మంచిదేనని వైద్యులు చెబుతున్నారు. రోజుకు 30 ml ఆల్కహాల్ తీసుకోవడం సురక్షితం. రోజు అంత మొత్తంలో తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా తాగాలన్నా మీ కాలేయం జన్యుపరంగా ఆరోగ్యంగా ఉండాలి. లివర్కు సంబంధించి ఇతరత్రా ఎలాంటి సమస్యలు ఉండకూడదు అని డాక్టర్ ఆనంద్ గారు వివరించారు. అదే సమయంలో మద్యానికి బానిసైతే ఎంత స్వీయ నియంత్రణ ఉన్నా కొద్ది మొత్తంతో సరిపెట్టడం సాధ్యం కాదు. మద్యం తాగడం అలవాటైపోతే తాగే పరిమాణం రోజురోజుకి పెరుగుతుందే తప్ప తగ్గదు. అందుకే ఆల్కహాల్ను పూర్తిగా పక్కన పెట్టడమే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. దీర్ఘకాలం మద్యానికి బానిసలైన వారు హఠాత్తుగా దాన్ని మానేసినా కాలేయ సంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోలేరని వైద్యులు చెబుతున్నారు. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లేదా ఫైబ్రోసిస్ తొలి దశలో మద్యం తాగడం మానేస్తే కాలేయం మరింత దెబ్బతినకుండా ఆపవచ్చు. వైద్య చికిత్స ద్వారా త్వరగా కోలుకోవచ్చు అంటారు డాక్టర్ ఆనంద్ గారు. ఏదేమైనప్పటికీ లివర్ సిరోసిస్ వస్తే ఆల్కహాల్ తాగడం పూర్తిగా మానేసినా దాని నుంచి కోలుకోవడం సాధ్యం కాదు. లివర్ సిరోసిస్ కు వైద్యుల ద్వారా చికిత్స తీసుకోవాల్సిందే. అయితే లివర్ డ్యామేజ్ ఏ దశలో ఉన్నా మద్యం తాగడం ఆపేస్తే కాలేయానికి అదనపు నష్టం జరగడం ఆగిపోతుందనేది గుర్తుంచుకోవాలి. మద్యపానం వల్ల దెబ్బతినే మరో అవయవం మెదడు. అందుకే మద్యం అలవాటు ఉన్నవారు మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఒక వ్యక్తి ఎంత మద్యం తీసుకుంటున్నారు, ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు, ఆ వ్యక్తిలో ఎంత ఆల్కహాల్ను భరించే సామర్థ్యం ఉంది అనే దానిపై అతడి మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని డాక్టర్ ఆనంద్ గారు వివరించారు. కొంతమంది తక్కువగానే తాగినా, ఆల్కహాల్కు పూర్తిగా అలవాటు పడకపోయినా లేదా బానిసలుగా మారినా వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాళ్లు వస్తువులు పగలగొడుతుంటారు. మద్యం వల్ల వచ్చే మానసిక సమస్యల్లో ఇది మొదటిదని. తర్వాతి దశ డెలిరియం ట్రెమెన్స్. ఇందులో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, పెద్దగా అరవడం, పోలీసులు వచ్చి తమను అరెస్టు చేస్తారని చెప్పడం లాంటివి ఉంటాయి. దీంతోపాటు భ్రాంతి, మానసిక అనారోగ్య లక్షణాలైన నిద్రలేమి, అయోమయం, మతిమరుపు, అలసట, చెవిలో ఏదో శబ్దాలు వచ్చినట్లు అనిపిస్తుంది అని చెప్పారు.
మద్యం తాగడం వల్ల మానసికంగా శారీరకంగా ప్రభావం పడుతుంది. అయితే తాగడం మానేసిన తరువాత కొంతమందిలో తీవ్రమైన సమస్యలు కనిపిస్తాయి. దీన్ని విత్డ్రాయల్ సిండ్రోమ్ అంటారు. మద్యం హఠాత్తుగా మానేసిన తరువాత కొంతమందిలో టెన్షన్, ప్రకంపనలు, అలసట కనిపిస్తాయి. అదే సమయంలో కొన్నేళ్ల నుంచి మద్యం తాగుతూ హఠాత్తుగా మానేస్తే మానసిక సమస్యలు తలెత్తవచ్చని, కొంతమందిలో మద్యం తాగడం మానేసిన తరువాత వారికి చెవుల్లో పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తుంటాయని, ఎవరో తమను పిలుస్తున్నట్లు అనిపిస్తుందని, దీన్నే ఆల్కహాల్ ప్రేరేపిత భ్రాంతి అంటారని. ఏళ్ల తరబడి మద్యం తాగుతూ ఏదో ఒక కారణంతో హఠాత్తుగా మద్యం మానేసిన వారిలో 3 రోజుల్లో మానసిక సమస్యలు తలెత్తుతాయి. అయోమయం, కోపం, తమ ముందు ఏముందో తెలియని పరిస్థితుల్లోకి జారిపోతారు. మద్యం మానేయడం వల్ల వచ్చే మానసిక సమస్యలు తీవ్రమైతే తరువాతి దశలో అది న్యూరలాజికల్ సమస్యలకు దారితీస్తుంది. దీన్ని వెర్నికే ఎన్సెఫలోపతి కోర్షాఫ్ అంటారు. ఈ దశలో అన్నింటినీ మర్చిపోతుంటారు. ఇది ఎలా ఉంటుందంటే, అకస్మాత్తుగా వారు ఒక ప్రశ్న అడిగి దానికి సమాధానం చెప్పేలోపే తాము ప్రశ్న అడిగిన విషయాన్ని మర్చిపోతుంటారు. తమకు మతిమరుపు ఉందనే విషయాన్ని చెప్పకుండా ఏదో ఒకటి చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. దీనికి తోడు నరాలకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. మియోపతి, న్యూరోపతికి సంబంధించిన సమస్యల వల్ల నిలబడటం, పనిచేయడం అసాధ్యంగా మారుతుంది. అలాగే శరీరంపై సూదులు, పిన్నులతో పొడుస్తున్నట్టుగా అనిపిస్తుందని డాక్టర్ ఆనంద్ గారు వివరించారు.